హరే కృష్ణ వీక్షకులందరికీ కూడా నా సాదర ప్రణామాలు. మనము రెండవ భాగంలో ఈ యొక్క పురుషోత్తమ మాసంలో చేయాల్సిన ముఖ్యమైన మొదటి 10 విషయాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క మూడవ భాగంలో ఈరోజు మిగిలిన 10 అంశాల గురించి తెలుసుకుంటున్నాము. 11వ అంశం అండి. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు సాక్షాత్తు తను ఏం చెప్పారు అంటే, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే, ఎవరైనా సరే వాళ్ళ ఉన్నంతలో పత్రమైన పుష్పమైన ఫలమైన నీరైనా సరే భక్తితో నాకు సమర్పిస్తే నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్పారు. అంటే ప్రేమతో భక్తితో మనము అర్పిస్తానని స్వీకరిస్తున్నారు. కాబట్టి కనీసం మనకి ఈ రకంగా భగవంతునికి భోగాన్ని సమర్పించే అంటే నైవేద్యాన్ని సమర్పించే అలవాటు లేనట్లయితే కనీసం ఈ యొక్క పురుషోత్తమ మాసంలో మనము ఉల్లి వెల్లుల్లి లేకుండా, ఇంకా మాంసం గురించి చెప్పాల్సిన పనే లేదు, ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా వండి తులసిని పెట్టి భగవంతునికి కనుక ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోదగిన అంశం ఏంటంటే 11వది, దాన్ని శుద్ధమైన ఆవు నెయ్యితో చేసి భగవంతునికి భోగంగా సమర్పించండి, సర్వశుభాలు కలుగుతాయి. లేదండి మాకంత శక్తి లేదు అంటారా, సరే పర్లేదు, కనీసం ఎంతో కొంత వీలైనంత ప్రేమతో చేసి భగవంతునికి సమర్పించండి. కానీ ఎవరికైతే శక్తి ఉందో, ఎవరికైతే శుద్ధమైన ఆవు నెయ్యి దొరుకుతుందో వారు మాత్రం దాంతో చేసి భగవంతునికి సమర్పించండి. 12వ అంశము, మీకు అత్యంత ఇష్టమైన ఒక విషయాన్ని ఈ యొక్క పురుషోత్తమ మాసంలో వదిలిపెట్టడానికి ప్రయత్నించండి. ఒకసారి నేను ఒక అబ్బాయిని అడిగాను, అప్పుడు కార్తీక మాసము జరుగుతోంది, ఏంటి ఏదో నువ్వు చేయాలనుకుంటున్నామని విన్నాను అని అడిగాను. ఆయన అన్నారు, ఈ మాసంలో నాకు అత్యంత ఇష్టమైన దాన్ని ఒకదాన్ని వదిలేస్తున్నాను అన్నారు. నేను శభాష్ అని చెప్పి ఏం వదిలేస్తున్నావు అని అన్నాను. ఆయన అన్నాడు, నేను కాకరకాయను వదిలేస్తున్నాను అన్నాడు. నువ్వు కాకరకాయ తినవని నాకు తెలుసు, కానీ కావాలని ఈ నెలలో కాకరకాయ పేరు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. అంటే కొందరికి మిఠాయిలు మధుర పదార్థాలు అంటే గులాబ్ జామున్, రసగుల్లా, రసమలై, హల్వా ఈ రకంగా చాలా ఇష్టం ఉంటుంది. అసలు ఈ యొక్క మిఠాయిలు కనిపిస్తేనే వాళ్ళు నోరూరిపోయి వాళ్ళకు షుగర్ జబ్బు ఉన్నా సరే తీసుకొని తినేస్తూ ఉంటారు. అసలు నియంత్రణే ఉండదు. కాబట్టి కనీసం ఈ యొక్క నెల ఈ పురుషోత్తమ మాసంలో భగవంతుని ఆనందం కొరకు మనము ఈ యొక్క అత్యంత ఇష్టమైనది అంటే మిఠాయిలు కానీ, లేదు కొందరు అంటూ ఉంటారు నాకు క్రికెట్ చూడడం చాలా ఇష్టం అండి అంటే, సరే ఒక నెల రోజులు ఐపీఎల్ చూడడం అని, ఈ విధంగా అంటే మనము ఏదో బాగా ఇష్టమైనది ఒకటి ఉంటుంది, దాన్ని భగవంతుని ఆనందం కొరకు పక్కన పెట్టడం అంటే దానివల్ల మన ధ్యాస భగవంతుని వైపు నుంచి పక్కకు మల్లుతోంది అని అందులో ఉన్న అంశం. ఆ విధంగా సంపూర్ణంగా భగవంతుని వైపు మనసు లగ్నం చేయడానికి మనం ధ్యాస మళ్ళిస్తున్న అత్యంత ఇష్టమైన ఒక అంశాన్ని ఒక నెల రోజుల పాటు మానేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. వీలైనంతగా ప్రయత్నించండి. మీకు నచ్చని విషయాలను ముందే పక్కన పెడతారు, నచ్చిన విషయాలను పక్కన పెట్టడానికి ప్రయత్నించండి ఒక నెల రోజుల పాటు. 13వ విషయం అండి, మనము దాన ధర్మాలు సాధువులకి మందిరాలకు చక్కగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో ప్రత్యేకించి మనము వీలైతే అదే దాన ధర్మాలను మందిరాలకు మరియు చక్కటి సాధువులకు చేయడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకంటే అది భక్తుల యొక్క సేవ భగవంతునికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వీలైతే వారిని ఇంటికి పిలిచి, అంటే మీరు సాధువులు ఏది పడితే తినరు, ఖచ్చితంగా స్థాయి చాలా చక్కగా ఉండాలి. కాబట్టి వీలైతే మీరు భగవంతునికి గనక మీరు ఈ నైవేద్యాన్ని సమర్పించే అలవాటు ఉన్నట్లయితే వీలైనంతగా ఆ యొక్క సాధువులు ఇంటికి పిలిచి పంచభక్ష పరమాన్నాలతో కాకపోయినా ఉన్నంతలో చక్కగా వాళ్ళకి ప్రేమతో వడ్డించండి. ఖచ్చితంగా భగవంతుని యొక్క దీవెనలు, ఆ సాధువుల యొక్క దీవెనలు కూడా మీకు లభిస్తాయి. 14వ విషయము, తులసి మాత శ్రీకృష్ణ భగవానికి చాలా ప్రియమైనది. తను ఎప్పుడు భగవంతుని యొక్క పాదార విందాల దగ్గరే ఉంటుంది సేవ చేసుకుంటూ. కాబట్టి భగవంతునికి మనము భోగాన్ని అర్పించినా ఏం చేసినా తులసితో పాటే మనం అర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము ఏది అర్పించినా ఆయన తీసుకోరు, కానీ అందులో తులసి ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అంతగా తను భగవంతునికి ప్రీతిపాత్రురాలు. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో అంటే మీకు అలవాటు లేకపోయినా ప్రతిరోజు భగవంతునికి ఈ యొక్క తులసి నాయన పాదాల దగ్గర సమర్పించడానికి ప్రయత్నించండి. వీలైతే రోజు ఒక తులసి మాల వేయండి, విశేషమైన కృప మీకు లభిస్తుంది. ఇంకా వీలైతే ఈ యొక్క తామర పుష్పాలను భగవంతునికి రాధాకృష్ణులకు సమర్పించడానికి ప్రయత్నించండి. 15వ విషయము, కొందరికి కష్టసాధ్యమైన విషయం కానీ ప్రయత్నించవచ్చు.
కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి వీలైనంతగా. కొందరికి అకారణంగా కోపం వచ్చేస్తుందండి. మంచి విషయం చెప్పినా సరే ఇలా ఉరిమి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినా ఇబ్బందే. కాబట్టి వీలైనంతగా మీరు ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కోపం లేని వాళ్ళు ఇంకా ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఈ పురుషోత్తమ మాసం అనేది అత్యంత శుభ సమయం కాబట్టి ఈ యొక్క అనవసరమైన క్రోధం వల్ల భగవంతుడు మరియు భక్తుల యొక్క కృప మనము పొందకుండా జీవితాన్ని వృధా చేసుకోవడం అనేది మంచి పని కాదు. కాబట్టి మళ్ళీ ఈ యొక్క కోపం వల్ల, అకారణ కోపం ద్వారా తీసుకున్న నిర్ణయాలు మనకి ఇతరులకు ఎవరికి మంచివి కాదు. ఎన్నో జీవితాలు యొక్క కోపం వల్ల నాశనం అయ్యాయి. కాబట్టి మనం ఒక పని చేసే ముందు 2 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది. 1కి 2 సార్లు ఆలోచించి చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ విధంగా మనం యొక్క క్రోధం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. 16వ విషయం అండి, చాలా ముఖ్యమైనది. మనం అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు. అందులోనూ సాధు నింద, వైష్ణవ అపరాధం చాలా దారుణమైనది. భగవంతుడు ఎంత తొందరగా మన భక్తి చేత ప్రసన్నుడవుతాడో వైష్ణవ అపరాధం చేస్తే అంత తొందరగా మన పట్ల విముఖంగా మారతారు. కాబట్టి వీలైనంతగా సాధు నింద చేయకూడదు. అంటే పురుషోత్తమ మాసంలో చేయకుండా తర్వాత చేస్తే పర్లేదా అంటే అలా కుదరదండి. జీవితాంతం సాధు నింద అనేది చేయకూడదు. అందులోనూ ఈ పురుషోత్తమ మాసంలో ప్రత్యేకించి అసలే చేయకూడదు. చూడండి, ఒక తండ్రి పిల్లాడి ఇద్దరు అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళి ఆ పిల్లాన్ని నానా దుర్భాషలు ఆడండి, తిట్టండి, కానీ తండ్రికి మాత్రం నమస్కారం చేయండి, ఆయన పాదాలు పట్టుకోండి, చాలా గొప్ప గొప్ప మర్యాదని ఇవ్వండి, కానీ తండ్రి ప్రసన్నుడు అవడు. అంటే ఆ పిల్లాడి పట్ల మనం చేస్తున్న అమర్యాద పూర్వకమైన ప్రవర్తన అనేది ఆ తండ్రి మన పట్ల విముఖంగా ఉండేలా, కోపగించుకునేలా చేస్తుంది. అదేనండి భగవంతుడు కూడా ఆయన యొక్క భక్తులు సాధువుల పట్ల మనం దుర్భాషలాడినా, నిందించిన ఆయన కూడా మన పట్ల విముఖంగా మారతారు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. 17వ విషయం అండి, సర్వదేవతలు కూడా ఆవు యొక్క శరీరంలో నివసిస్తారని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో మామూలు సమయంలో చేశారా చేయలేదు సరేనండి, కానీ కనీసం ఈ యొక్క పురుషోత్తమ మాస సమయంలో గోపూజ, గోసేవ వీలైనంతగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు? ఈ యొక్క గోవు శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇంకా చెప్పుకోవాలి అంటే అప్పుడప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు ఈ యొక్క గోశాలకు వెళ్ళి వాటికి స్వాస్థాలతో వాటికి తినిపించండి. అక్కడ ఉన్న వాళ్ళని అడగండి ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు అనేది. ఈ విధంగా ఈ యొక్క పురుషోత్తమ మాసంలో గోసేవ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనం శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రం కాగలుగుతాము. 18వ విషయం అండి, మీరు గనక పుణ్యనదులైన గంగా, యమున, కావేరి వాటికి దగ్గరలో ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ల వారు ఈ యొక్క అధిక మాసానికి ఒక హామీ ఇచ్చారు. ఏంటి? ఈ యొక్క అధిక మాసంలో అంటే పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్యనదుల్లో స్నానాలు చేస్తారో వారు ఎన్నో జన్మల్లో చేసిన కోట్ల 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 పాప ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడు తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క పాప రాశి నుంచి ముక్తులైపోయి భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతూ ఉన్నారు. కాబట్టి వీలైతే వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేయండి. లేదండి మాకు పుణ్యనదులు చాలా దూరం ఉన్నాయి అంటే ఇంకొక పని చేయండి. సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదుల వారు ఏమన్నారు? ఈ యొక్క భగవద్గీత అనేది గంగ లాంటిదే, చెప్పాలంటే గంగ కన్నా ఇంకా శుద్ధమైనది. కాబట్టి యొక్క గీతా గంగలో స్నానం చేయండి అంటే భగవద్గీత చదవడానికి ప్రయత్నించండి. అది కూడా ఒక పుణ్యమైన నది, మనల్ని పవిత్రీకరిస్తుంది. 19వ విషయం అండి, ఇది ఏంటి అంటే మనము ఇప్పటివరకు 20 విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నించాము. అయితే మనం ఏదేది చేయడానికి, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము ఈ పురుషోత్తమ మాసంలో, ఆ విషయాలు 2, 3 లేదా 5, 6 లేదా 8, 9 అవన్నీ కూడా ఎవరైనా మీకు తెలిసిన ఉన్నత భక్తులతో అంటే సీనియర్ భక్తులతో కానీ లేదా మీకు ఆధ్యాత్మిక జీవితంలో మద్దతుగా నిలుస్తున్న వారికి కానీ చెప్పి చేయడానికి ప్రయత్నించండి. వీలైతే సాధువుల దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా నేను చేయాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళ ఆశీస్సులను యాచించండి. ఇది చాలా ముఖ్యమైనది. నేను ఒక సాధువుకి అప్పుడే చెప్పాను, ఇలా 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 చేస్తాను ఈ పురుషోత్తమ మాసంలో అప్పుడు చెప్పి ఉన్నాను. కాబట్టి చేయకపోతే బాగుండదు. చెప్పి ఉండకపోతే ఎవరికీ తెలియదు. తెలిసిన భగవంతుడు కిందకి వచ్చేవరికి చెప్పరు. కాబట్టి అది ఆపేసినా ఏ సమస్య లేదు. కానీ మనము తెలిసిన భక్తులకి చెప్పాము, సాధువుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు అడిగాము ఇలా చేస్తున్నాము అని. కాబట్టి వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రమాణాలను, వాగ్దానాలను ఇలా చేస్తామనుకున్నామో వాటిని ఆపివేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క ఆశీస్సులు గుర్తుకొచ్చి సరే అని మనకు ఒక పట్టుదల అనేది వస్తుంది, దృఢచిత్తం అనేది కలుగుతుంది.
కాబట్టి ఆశీస్సులు యాచించడానికి ప్రయత్నించండి. 20వ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ భగవంతుని కొరకు ఒక చిన్న గది అనేది ఉంటుంది. అది మన ఇంట్లో ఉన్న మందిరం. దాన్ని వీలైనంతగా చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. దుమ్ము ధూళితో నిండిపోకుండా. అలా కాకుండా ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రతగా, వీలైతే అగరబత్తి పొగతో చాలా చక్కటి సువాసన వచ్చేలా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మన ఇంట్లో మందిరాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు మనము ఇంట్లో మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూనే ఈ యొక్క భగవత్ మందిరానికి కూడా వచ్చి భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? మన ఇస్కాన్ మందిరాలన్నీ కూడా సాక్షాత్తు వైకుంఠాలు, ఆధ్యాత్మిక లోకాలు అని చెప్పారు మనకి. కాబట్టి వీలైనంతగా దగ్గర ఉన్న ఇస్కాన్ మందిరానికి వచ్చి ఆ మందిరంలో భక్తియుత సేవ చేయడానికంటే, నామం చేయడానికి, భగవంతుని గుణగణాలు వినడానికి, భగవంతుని సందర్శించడానికి, భక్తులకు సేవ చేయడానికి, ఇంకా కావాలంటే సాధువుల దగ్గరకు వచ్చి ఆశీస్సులు యాచించడానికి మనం వీలైనంతగా ప్రయత్నించవచ్చు. ఈ విధంగా మనం ఇప్పటి వరకు కూడా 20 విషయాలను చూసామండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నట్టు ఈ యొక్క పురుషోత్తమ మాసంలో. అంటే దీని సారాంశం ఏంటంటే, వీలైనంతగా మన యొక్క మనసును కృష్ణ భగవాన్ యొక్క ధ్యానంలో నిలపాలి. దానికి ఏదైతే వ్యతిరేకమో ఆ విషయాలన్నిటిని మనం పక్కన పెట్టేయాలి. కాబట్టి పాపాలనేవి, తప్పులనేవి అన్నిటినీ పక్కన పెట్టేసి ఈ యొక్క మంచి విషయాలంటే ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే స్వీకరించి వీలైనంతగా చేయడానికి ప్రయత్నించండి. ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృప మీపై, మీ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని ఆ యొక్క భగవంతుని పాదాల విందాల దగ్గర ప్రార్థిస్తూ ఈ యొక్క 2వ భాగాన్ని మనం ముగిస్తూ ఉన్నాము. వచ్చే 3వ భాగంలో మనము ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆచరించిన వారికి ఎంతటి గొప్ప సద్గతి కలిగింది, ఏ రకంగా వారు కృష్ణ భగవాన్ యొక్క కృపకు పాత్రులయ్యారు అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా అద్భుతమైన కథలన్నీ, అన్నీ కూడా పురాణాల నుంచి తీసుకున్న గాథలన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి 3వ భాగం కూడా త్వరలో రాబోతోంది. అంతేకాకుండా ఈరోజు మనం 20 విషయాలు చెప్పుకున్నాము. అందులో అన్నీ చేయడానికి ప్రయత్నించకండి. అందరూ అన్నీ చేయలేకపోవచ్చు, కొందరే చేయగలుగుతారు. కాబట్టి మీరు నిరుత్సాహపడకండి అన్ని విషయాలు చేయలేకపోతే. కొన్నైనా సరే వీలైనంత హృదయపూర్వకంగా చక్కగా చేయడానికి ప్రయత్నించండి. నేను అసలు 20 ఎందుకు చెప్పాను? 20 చెప్తే కనీసం 2-3 చేస్తారు అని, లేకపోతే 2-3 చెప్తే ఒకటి కూడా చేయరని బాధ. కాబట్టి వీలైనంతగా చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. మళ్ళీ మనం 3వ భాగం పురుషోత్తమ మాసమోత్సవంలో కలుసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.